రేపు మేము ఏప్రిల్లో జపాన్ వెడుతున్నాం, దంపతులం. ఏప్రిల్ 15 నుంచి ఒక 10 రోజుల పాటు జపాన్ పర్యటన ఉంది. మేము ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, ఊరికే జపాన్ ఎందుకండి, జపాన్ కోసం జపాన్ ఇంట్లో చేసుకుంటాం కదా, జపాన్ ఏమన్నా మాకు చూపించండి, చూసేవి ఏమిటంటే అన్నారు, ప్రత్యేకం పల్లెటూళ్ళు చూడాలంటే మీరు ఎవరైనా సరే 115 ఏళ్ళు పైవాళ్లే కనపడతారు మీకు అన్నాడు. ఊరిని దేశం బంగారంగానా అన్నా నేను. ఆల్ అబోవ్ 115, 100 ఏళ్ళు చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ జపాన్లో మొత్తం అందరూ. ఆ ఊళ్ళు మీరు చూడాలండి, గరికపాటి వారు ప్రత్యేకంగా మీ దంపతులు రండి, మేము చూపిస్తా ఉన్నారు. చూపించండి అయ్యా, ఎంత వృద్ధులను చూస్తే అంత ఆనందం, వాళ్ళంతా మన ఆశీర్వదిస్తారు, మనం బాగుంటాం అని చెప్పాను నేను. ఎందుకు వాళ్ళంత బాగుంటారో తెలుసు, ఆయుర్దాయం వాళ్ళకి ఎంత గట్టిగా ఉంటుంది అంటే, కలియుగంలో 100 ఏళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, మనం కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే జపాన్ వాళ్ళతో ఓసారి ఇంటర్వ్యూలు జరిగాయి, అక్కడ వృద్ధుల సమావేశం జరిగినప్పుడు వాళ్ళని పత్రికా విలేకరులు, కొంతమంది అంతర్జాతీయ పత్రికా విలేకరులు అడిగారు, మీకు ఇంత దీర్ఘాయుర్దాయానికి కారణం ఏమిటంటే వాళ్ళు చాలా చిన్న విషయం చెప్పారు, మేము బాగా నమిలి తింటాం అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే యుగాలను బట్టి ఆయుర్దాయాలు తేడా ఉంటాయి. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం పురాణాల్లో చెప్పిన లెక్కలు ఏవీ పొరపాటు కాదు. మనకి లేవు కాబట్టి వాళ్ళకి లేవని అనద్దు. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. మనుషులందరూ 32 అడుగులు పొడుగుండేవారు, 32 అడుగులు. అందుకే కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు, నలమహారాజు మొదలైన వాళ్ళ శరీర అవయవాల వర్ణన చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. 32 అడుగుల వాడు అలాగే ఉంటాడు. ఆయన చెయ్యెత్తితే నలమహారాజు ఆ చెయ్యి ఎలా ఉందంటే తలుపులకి కోట గుమ్మానికి వేసిన ఇనప గడియలా ఉందంటాడు. ఇనప గడి ఎంత ఉంటుంది, ఎంత పొడుగును ఉంటుంది, 16 అడుగులు. ఈయన 32 అడుగులు పొడుగు కాబట్టే 16 అడుగులు చెయ్యి ఉంది అక్కడ. మనకెందుకు ఉంటుంది, మనం 3 అడుగులే ఉన్నాం ఇక్కడ, 16 అడుగులు చెయ్యి ఉంటే కింద పడతాం. ఎనాటమీ, శరీర నిర్మాణం. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. మనిషి పొడిగెంత, ఆడైనా మొగైనా 32 అడుగులు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మం ఒక పాదం కోల్పోయి ధర్మం అనే ధేనువు 3 పాదాలతో నడుస్తుంది. అక్కడికి వచ్చేసరికి విచిత్రంగా ఆయుర్దాయం 25,000 ఏళ్ళు. 25,000 ఏళ్ళు, లక్షల్లా 25,000 అయింది. 75% 25,000 ఏళ్ళు అయింది. మనిషి పొడుగు ఎంత అయింది, 21 అడుగులైంది. అందుకే రామచంద్రమూర్తిని అజానుబాహం అరవిందదళాయతాక్షం అంటారు. అంతేకాదు రాముడు 11,000 ఏళ్ళు పరిపాలించాడు అంటారు. పక్కగా పరిపాలించాడు, అనుమానం ఏం లేదు ఇక్కడ. నువ్వు అదేదో అతిశయోక్తిని దొంగ మాటలు మాట్లాడద్దు. ఇక్కడ 11,000 అంటే 11,000, దాన్ని 11 ఏళ్ళు చేయకూడదు. ఎందుకంటే 25,000 ఏళ్ళు మనిషికి ఆయుర్దాయం ఉన్నప్పుడు 11,000 ఏళ్ళు పరిపాలన విచిత్రమేం కాదు ఇక్కడ. అంటే ఆయుర్దాయం అది. రామచంద్రమూర్తి ఆకారము, సీతాదేవి ఆకారము, లక్ష్మణుడు ఆకారము, రావణుడు ఆకారము అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు 21 అడుగులు పొడుగుంటారు. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. 25,000 కాదు, 1000 ఏళ్ళే ఆయుర్దాయం. పొడుగెంతయా, 11 అడుగులు. 11 అడుగులు పొడుగు అంటే మనకి ఇంచుమించుగా రెట్టింపు. మనం అందరం 6 అడుగులు లోపే ఉంటాం. మనకి రెట్టింపు సరిగ్గా 11 అడుగుల పొడుగుంటారు. దుర్యోధనుడు కానీ, అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, ద్రౌపది కూడా అంతే, భానుమతీదేవి కూడా అంతే, కుంతీదేవి కూడా అంతే. వీళ్ళందరూ 11 అడుగులు పొడుగుంటారు. కాబట్టి భారత యుద్ధంలో వర్ణనంలో ఏమంటారంటే, భీముడి ఛాతీ మీద అశ్వత్థామ 26 బాణాలు వేశాడు, అవన్నీ కొండ మీద కూలిపోయిన చెట్లలా ప్రకాశిస్తున్నాయి అంటాడు. 26 బాణాలు వేస్తే ఎవడన్నా మిగులుతాడా? మన ఛాతీకి అథవా మినపసోన ఉండ చాలు, చచ్చి ఊరుకుంటాం. ఇక్కడ మన ఛాతీ ఉన్నదెంత? ఇక్కడ సరదాకి భార్య భర్తను పూలబంతి ఎట్టు కొట్టినా కానీ వీడికి దెబ్బ తగిలిస్తుంది. అక్కుపక్షి వీడికున్న ఛాతీ ఎంత, వీడు తినే తిండి ఎంత అసలు. వాళ్ళని 26 బాణాలతో కొట్టాట అశ్వత్థామ భీముణ్ణి. ఆ బాణాలన్నీ ఈ గుండెల్లో దిగి ఇలా ప్రకాశిస్తున్నాయి, ఏదో కొండ మీద కూలిపోయిన చెట్లులాగా, త్రికూట పర్వతం మీద 3 శిఖరాల్లాగా. ఈ వర్ణన ఎందుకుందండి? భీముడు పొడుగు 11 అడుగులైతే ఆయన ఛాతీ ఎన్ని అంగుళాలు ఉంటుంది? అన్ని అంగుళాలు ఉండే ఛాతీలో 26 బాణాలు దిగబడ్డం పెద్ద విషయం కాదు ఆయనకి, మనకు కాదు. ఇలా ఆయుర్దాయం తగ్గుతూ, అడుగులు కూడా తగ్గుతూ మన కర్మకాలి కలియుగం వచ్చేసరికి ఎలా తయారైంది అంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం, 6 అడుగులే పొడుగు. ఈ 100 ఏళ్లను కూడా మనం అనేక రకాల అపరాధాలన్నీ చేసి శాపాలకు గురై రకరకాల మహర్షుల వల్ల 60 ఏళ్ళకి తెచ్చుకున్నాం. అందుకే షష్ఠి పూర్తి చేస్తా. 60 ఏళ్ళు అంటే అయిపోయినట్టు లెక్క జీవితం.
కానీ మరి ఇంకాస్త జీవించాలని ఈయనకు ఉంటుంది. అందరూ బతకాలని లేదు. 100 ఏళ్ళు బతికేవాళ్ళు చాలా తక్కువ. మీకు తెలుసు, ఇప్పుడు జపాన్లోనూ ఇతర దేశాల్లో దక్షిణ కొరియాలోనూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ చాలా కష్టం అది.